స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుడు అక్కడికి వెళ్ళి 75వ సంవత్సరములోనేమో దేవుడు దర్శించాడు. ఆయనకు 99వ సంవత్సరములో బాధలు వచ్చాయి. బాధలు ఏమని వచ్చాయంటే ఈ 75 సంవత్సరాల నుంచి ఈ 99వ సంవత్సరంలో ఇక కుమిలిపోతా ఉన్నాడు. ఏమని కుమిలిపోతున్నాడంటే నా బాధ ఏంది, నా స్థితిగతులు ఏంది, మా అమ్మ ఉంటే మా అమ్మకు చెప్పుకునేవాడిని, మా నాన్న ఉంటే మా నాన్నకి చెప్పుకునేవాడిని, దేవుడు చెప్పాడు నేను వెళ్ళొచ్చాను, నా పరిస్థితి ఏందని ఆయన ఒక్కడు ఒంటరిగా కూర్చొని ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరికి ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన? అమ్మ చెప్పండి, ఎవరికి ప్రార్థన చేసుకుంటున్నాడు? దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? అయ్యా నా తల్లి ఉంటే నా బాధ చెప్పుకునేవాడిని, నా తండ్రి ఉంటే నా బాధ చెప్పుకునేవాడిని, నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి యేసయ్యా అని కన్నీరు గార్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు నా ప్రభువైన యేసు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు నీ తల్లి నిన్ను ఆదరించదేమో, నీ తండ్రి నిన్ను ఒక్కొక్కసారి గొడవ పెట్టుకున్నప్పుడు ఆదరించదేమో, కానీ నువ్వు ఎన్ని చేసినా కానీ నేను మాత్రము నిన్ను వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? నేను చెప్పగానే నువ్వు వచ్చావు, కానీ నిన్ను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడైన దేవుడిని కాను. నేను నీతి కలిగినటువంటి దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రత కలిగినటువంటి దేవుణ్ణి కనుక నీ మొర నేను విన్నాను, ఇదిగో నేను దిగి వచ్చానని చెప్పాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మళ్ళీ వచ్చి ఏమంటున్నారు తెలుసా? చదవండి ఆ మాట. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదివి అక్కడనే పెట్టుకొని ఆగండి తండ్రి. అబ్రహాము దేవుడు మనకు తల్లి వలె ప్రత్యక్షం అవుతాడు మనకు సమయం వచ్చినప్పుడు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంకా ముందుకెళ్ళి ఇంకా రెండో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పిలుచుకున్న దేవుడు, చెప్పిన దేవుడు అన్నమాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన అంతే, ఆయన చెప్తాడు, ఆయన చేస్తాడంతే. ఆయన పొమ్మంటాడు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి పొమ్మన్నాడు ఆయన కాపుదల ఉంటూనే ఉంటది. నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటావు తెలుసా? నన్ను ఎవరు చూడట్లేదో నువ్వు అనుకుంటావు, కానీ దేవుని దృష్టి నీ మీదనే ఉంటది. ఎందుకంటే ఆయన పొమ్మన్నాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయన చూస్తూనే ఉంటాడు. దేవుడి ఇక్కడి నుంచి లేమ్మన్నాడు అనుకో, నేను ఎందుకు లేపుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి పోమంటాడు, ఆయన కాపుదల అన్ని క్షణం ఉంటుంది ఆయన అంతే. ఇప్పుడు చూడు, వెళ్ళమన్నాడు, అక్కడ బాధ వచ్చి ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. వచ్చేసి అయ్యా నీ తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైనటువంటి దేవుణ్ణి నేను రమ్మని చెప్పాను, నువ్వు వచ్చేసావు. నేను ఎక్కడికి వెళ్ళవన్నానో అక్కడికి నువ్వు వెళ్ళావు. నేను నీతో ఉండక నేను ఎక్కడికి పోతానయ్యా? ఇగో తల్లి ఏ విధంగా నీకు ఆలోచన చెప్తాదో, తండ్రి ఏ విధంగా నీకు ఆలోచన చెప్తాదో, ఇదిగో అంతకన్నా ఎక్కువగా నీకు ఆలోచన చేసి నిన్ను అభివృద్ధి పరచడానికి నేను ఇక్కడికి తీసుకొని వచ్చానయ్యా అని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన అంటున్నాడు ఒకటే మాట, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు.
ఒకటే మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు. రెండవదిగా నీ ద్వారా నా నిబంధన స్థిరపరుస్తాను. రెండవది ఏమంటున్నాడు? నా నిబంధన నీ ద్వారా స్థిరపరుస్తాను. నిందారహితుడంటే తప్పుడు లేనివాడు, నీతిమంతుడు, వింటున్నావా? ధర్మంగా జీవించేవాడు, న్యాయంగా ఉండేవాడు. ఎవరు? నిందారహితుడు. నిందారహితుడు అంటే ఎవరు? నమ్మకంగా, నీతిగా, ధర్మంగా, పవిత్రంగా చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు ఎవరు? నిందారహితుడు. నేను ఏ విధంగా చెప్తున్నానో నీవు పవిత్రత పోగొట్టుకోకూడదు. విట్లవా? నమ్మకంగా ఉండాలి. విట్లవా? న్యాయముగా నడుచుకోవాలి. ఈ పద్ధతిలో నువ్వు ఉండాలి అని దేవుడు చెప్పాడు. అదే ప్రకారంగా నడుచుకోవటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పారా? రెండవదిగా నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. అంతే. నా సన్నిధిలో ఎప్పుడైతే నిందారహితుడిగా ఉంటావో నా నిబంధన నీ ద్వారా స్థిరపరుస్తాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అన్న మాట దేవుడు తీసివేయకుండా, ఇదిగో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎప్పుడైతే బయలుదేరవని చెప్పాడో అదే ప్రకారంగా వచ్చి అక్కడ దేవుడి గురానికి ఎదురు చూసి ఆయన ప్రత్యక్షమై ఇదిగో నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పినటువంటి దేవుడు ఆయన కిందికి చదువున్నాను ఆ మాట. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. చెప్పి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకుంటున్నాడో తెలుసా? నీ ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడాలి. నీ ద్వారా నీ కుటుంబం బలపరచబడాలి. నీ కుటుంబము దేవుని ద్వారా ఇదిగో అప్పు లేకుండా జీవించాలి. ఆయన ఎందుకు పిలుచుకుంటాడంటే నీ కుటుంబాన్ని ఒక హీన స్థితిలో నుంచి తీసివేసి ఆశీర్వాదము కలిగినటువంటి కుటుంబముగా తీర్చిదిద్దాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ ద్వారా ఇదిగో నీ కుటుంబం అంతా అభివృద్ధి పరచబడాలని, నీ ద్వారా నీ పిల్లలతో శుద్ధంగా ప్రతి ఒక్కరూ ఆత్మీయతగా ఉండాలని, ఏది కుటుంబంలో తక్కువ కాకూడదనే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని అబ్రహామును ఇదిగో ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడు. అందుకనే దేవుడు నిన్ను పిలుచుకుంది. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి, నీ సమస్యలు తీరటానికి, నీవు బలపడటానికి, నీవు ఆయన రాకడలో ఎత్తబడటానికి, ఈ భూమి మీద ఏది కలిగి ఉన్నావో అది ఖచ్చితంగా నా దేవుడు పొందుకునేటట్టుగా చేయటానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన అయితే నువ్వేం చేస్తున్నావంటే ఏదో వాక్యం వింటున్నావు, దేవుడి మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నీ కార్యము ఖచ్చితంగా జరగబోతుంది. అది ఏ కార్యమైనా సరే తన హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ కార్యము ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రము వాక్యం వింటున్నారు, తన హృదయంలో ఆ వాక్యం పెట్టుకొని ఇదిగో లీనమైపోతున్నారు. ఇదిగో ఆ వాక్యము ద్వారా నీవు మాత్రము సాక్షి బిడ్డగా నిలబడబోతున్నావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు అబ్రహాము అన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆయన చూపించు దేశానికి వెళ్ళాడు.
ఇదిగో ఆయనను అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడు. ఆయన ద్వారానే నిబంధన చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైనటువంటి ప్రేమ ఎవరిది? అమ్మ ఎవరిదమ్మా? అమ్మ ఎవరిది? ఎవరిది? దేవునిది. దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు, తల్లిదండ్రులకు కాదు. నువ్వు దేవునికి ప్రేమ ఇస్తే నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని, సర్వాన్ని దేవుడు చూస్తాడు. చదవండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనాల పుస్తకం 27వ అధ్యాయం 10వ వచనం. 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా దేవుడు నన్ను చేరదీశాడు. అంతే ఉందా? చూడు, ఆయన అభివృద్ధి అమ్మటి అభివృద్ధి పరిచినప్పుడు ఆయన ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నా తల్లిదండ్రులు లేకున్నా కూడా నన్ను దేవుడు ఇదిగో ఎంతగానో అభివృద్ధి పరిచాడు. మళ్ళీ రిపీట్ చేయ మాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎందుకు వదిలిపెడతారు? తల్లిదండ్రులు రాగానే ఏ ముచ్చట చెప్పుకోవాలో ఆశపడతారు. తల్లిదండ్రులు రాగానే కూర్చోవడం మొదలు పెడతారు. తల్లిదండ్రులు రాగానే అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని నువ్వు ఆదివారం రోజైనా శనివారం రోజైనా నీ ప్రార్థన ఎగ్గొట్టి వాళ్ళతో ముచ్చట నువ్వు చేసుకోకూడదు. నీకు కార్యము జరగదు. నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆ విధంగా ఉంటే నీ స్థితి అంతా అదే బాధగా వెళ్ళిపోతే. నీ బాధ ఉంటే నీ తల్లిదండ్రులు కాదు చెప్పేది, నా దేవునికి చెప్పుకో. ఇప్పుడు కుమిడిపో. వాక్యం వింటున్నట్టు నువ్వు, నా బాధ ఈ విధంగా ఉందయ్యా, నా తల్లిదండ్రులకు నేను చెప్పుకుంటున్నానయ్యా, అయ్యా నేను ఇప్పుడు నీకు చెప్పుకుంటున్నాను ప్రభు. తన మనసులో అనుకో, ఆ కార్యాన్ని నా దేవుడు చేస్తాడు అని చెప్పుకుంటూ నా తల్లిదండ్రులు వదిలిపెట్టినా కూడా నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నన్ను ఆదరించాడు, నన్ను ఒక స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? పిలుచుకున్న దేవుడు నిన్ను ఎక్కడో ఉన్నటువంటిది నిన్ను పిలుచుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్న దేవుడు నిన్ను ఎందుకు మర్చిపోతాడమ్మా? ఆయన ఎందుకు మర్చిపోతాడు? నేను ఎందుకు మర్చిపోతాడు ఆయన? నువ్వమ్మా మర్చిపోతున్నావు, నువ్వయ్యా మర్చిపోతున్నావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు. దేవుని ఆత్మీయతగా జీవిస్తున్నటువంటి నీవు దేవునికి వ్యతిరేక పనులు చేస్తున్నావు. వ్యతిరేకమైనటువంటి పనులు చేసి దేవుని మీద నింద మోపటం చదువునా? అది మంచి పద్ధతి కాదు. నీ మనసు ఎప్పుడు మారిందో, దేవునితో ఐక్యత కలిగి నువ్వు జీవించినప్పుడు నీ జీవితం పరిమళ వాసనగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము చదివి అక్కడ ఆగండి నాన్న. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కాలి నడకన అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? యేసయ్య వస్తున్నాడని వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ ఉంటే జనాలు పట్టించుకోవట్లేదు. అయ్యా ఎందుకు మా ఇంటికి వచ్చావయ్యా బైబిల్ పట్టుకొని, మా ఊర్లలోకి వచ్చావయ్యా, మమ్మల్ని గలిబిలి చేస్తావయ్యా, ఎందుకయ్యా అని ఒక్కొక్కరు తరుముతా తిడుతా ఉంటుంటే యేసయ్య ఏం చేశాడో తెలుసా? అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అరణ్య ప్రాంతానికి వెళ్ళి దేవునితో ఇదిగో మొరపెట్టుకున్నా, అయ్యా నన్ను ఈ భూమి మీదకి పంపించావని నేను వచ్చాను. ఇదిగో ఈ ప్రజలందరూ నన్ను ఈ విధంగా ఆలోచన చేస్తున్నారయ్యా అని కన్నీరు గారుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు,
ఇగో కుమారుడా, నిన్ను నేను పిలుచుకున్నాను, నేను పంపించాను, నువ్వు వెళ్ళావు. కానీ నిన్ను చూడకుండా నేను ఉంటానా? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఏడ ఉంటున్నావో నాకు తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, నిన్ను ఏ విధంగా అభివృద్ధి పరచాలో నాకు తెలుసు, నీ స్థితిగతులని నాకు తెలిసే నాయన. అదే కన్నీరు కారుస్తున్నావా? చూడు, కొంచెం సేపట్లో ఈ పట్టణాలకు వెళ్ళి అరణ్య ప్రాంతానికి నీ దగ్గరకు వస్తారు అన్నాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు దేవుని పూర్తిగా విశ్వసించి దేవుని నీ హృదయంలో ఉంచుకుంటే నీకు జరగని కార్యము నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన దినాల నల్గొండలో ఒక తల్లికి నేను ప్రార్థన చేశాను. అయ్యా, ఆ పల్లెటూరులో ఏముంటావయ్యా, నల్గొండకు వచ్చి ఉంటాయా, మేమందరం సహకారం చేస్తామయ్యా అన్నట్టు. అమ్మా, నేను పల్లెటూరులో ఉండాలి, అక్కడ దాకా నేను ఎక్కడికి వస్తాను? అమ్మా, అయ్యా, ఇంత మంచి దైవజనులు మాకు ఎలా గుర్తింపు వస్తుందయ్యా అంటుందామా? ఇంత మంచి దైవజనులు మాకు ఎలా గుర్తింపు వస్తుందయ్యా? అమ్మా, ఆ ప్రాంతానికి వెళ్ళే ఈ పల్లెటూరు ప్రాంతానికి రావాలని దేవుడు అక్కడ నిర్ణయం చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్థలము దొరకకపోతే యేసయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని తండ్రిని వేడుకుంటున్నాడు. యేసయ్య, నన్ను పంపించావు, నేను వచ్చాను, నీ పిలుపును పోగొట్టకుండా, నీ మనసుకు ఏది తగలకుండా, నిన్ను నిరుత్సాహపడకుండా నేను వచ్చాను ఈ భూమి మీదకి. ఇదిగో నా స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయనగానే, ఇదిగో చూడు, అరణ్య ప్రాంతానికి వస్తారు, ఇదిగో పట్టణాలకు వెళ్ళి కదులుతారని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆ ప్రార్థన ముగించేసరికి ఇదిగో ఆ పట్టణాలకు వెళ్ళారు, అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆనిక చదువునా, ఆగిన కానీ చదువు, చదువు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరబడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, రోగాల చేత బాధపడుతున్నప్పుడు ఎవరు ఆదరించరు మిమ్మలను, మాయ మాటలు చెప్తారు తప్ప మిమ్మలను ఇదిగో బాగు చేసి హాస్పిటల్కి తీసుకుపోయి చూపించే వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రారు. అదే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కొంచెం బాధపడండి. ఇది ఒక ఖచ్చితంగా ప్రేమ కలిగిన యేసయ్యను నమ్ముకుంటున్నాం కాబట్టి కాస్త తీసుకుపోయి ఆదరించి చూపిస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా చూపించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం దేవుని ఆదరణ కలిగి ఉన్నాము, ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ మనిషిని వదిలిపెట్టకుండా ఆ బాగయ్యేంత వరకు మనం చూసుకుంటాం. వీళ్ళంతా అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు యేసయ్య ఎప్పుడు వస్తాడో ఆధారపడుతున్నారు. అందుకనే దైవజనులు, ఆత్మీయత కలిగినటువంటి దైవజనులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీళ్ళు పలు ప్రాంతాలు తిరగరు, అవసరం లేదు. ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు ఎక్కువ వెళ్ళరు. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి పనే చేస్తారు తప్ప అవసరం లేని పనులు అసలు పట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే అదొక ఆకర్షణ శక్తి. అది ఆ ఆకర్షణ దానికి వెళ్ళరు, ఈ దైవజనులు వెళ్ళరు. ఆకర్షణ ఎందుకో? దేవుని ఆకర్షించాలి, దేవుని మన ఎదుట నిలబెట్టాలి, మన ఎదుట దేవుని చూపెట్టాలి. అది ఆకర్షణ. నీవు దేవుని చూపెట్టాలి, నువ్వు ఆకర్షించుకోవటం కాదు. అది కాదు. ఈ దైవజనులు దేవుని చూపిస్తారు. ఒక్కసారి చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, తట్లు తగులుతా ఉంటాయి. ఆ తట్టు తగులుతా ఉంటే తొక్కుకుని బయటికి వెళ్ళినప్పుడే నీ జీవితం బాగుపడుతుంది.
వాళ్ళు ఎంతో మంది అనొచ్చు, ఎందుకు పోతుర్రా, అరణ్యంలో ఉన్నారా, ఇక్కడ ఎన్ని చర్చిలు లేవు, ఎన్ని మందిరాలు లేవురా, ఎందుకు వెళ్తున్నారు, ఎంతో మంది అనొచ్చు. కానీ ఎన్ని తట్లు తగిలినా కూడా వదిలిపెట్టకుండా అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. అనారోగ్యాల మీద చేతులు పెట్టగానే వాళ్ళంతా విడుదల పొందుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా ప్రభు నీ స్థితిని మార్చగలడు, నా ప్రభు నీ అనారోగ్యం విడిపించగలడు, నా ప్రభు నీకు చూపి ఇవ్వగలడు, నా ప్రభు నీలో ఉన్నటువంటి అది క్యాన్సరే కానీ, నీలో ఉన్నటువంటి ఏ మత్స డాగు కలంకమే కానీ నా ప్రభు ఆయన తీర్చడానికి చేయటానికి శక్తివంతుడైన ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు, చేస్తాడు ఆయన అంతే. అది ఏదైనా చేయగలడు నా దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు స్వస్థత కలిగింది. అప్పుడు సంతోషపడ్డా. అప్పుడు ఏమంటున్నాడు శిష్యులు, అయ్యా వీళ్ళు చూస్తే దాదాపు 5,000 మంది ఉన్నారయ్యా, వీళ్ళకు భోజనాలు ఎక్కడ తీసుకొచ్చి పెడతామయ్యా, కాస్త కొట్టాలకు పోయి తెచ్చుకుంటారేమో అని యేసయ్యకు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. ఇంతమందికి ఆహారం ఆడ తీసుకొచ్చి పెడతామయ్యా, వీళ్ళంతా ఆకలి కొని ఉన్నారయ్యా, వీళ్ళందరికీ ఆడ తీసుకొచ్చి పెడతామయ్యా, కాస్త కొట్లకు పోయి మళ్ళీ కొనుకొచ్చుకొని ఆహారం తిని మళ్ళీ వస్తారయ్యా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? లేదు, వాళ్లకు మీరే ఆహారం పెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మీయమైనటువంటి సంఘాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇదిగో తనకు లేకున్నా కానీ విశ్వాసుల బాగుబోగులు చూస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమందికి అర్థమవుతున్నారు, వాక్యం చెప్తుంటే కొంతమందికి అర్థమవుతున్నారు. ఆత్మీయమైనటువంటి దైవజనులు తనది చూసుకోరు, తన కుటుంబాన్ని చూసుకోరు. చూసుకునేది ఏమంటే విశ్వాసులైనటువంటి వాళ్ళను చూసుకుంటారు. ఎందుకో చెప్పరా? దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఏ నాడు కూడా ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకు పలకరించి ప్రార్థన చేసి పంపిస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పా. కరెక్టేనా అన్నమా? వింటున్నావా? వాక్యం వింటున్నావా? ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడు. కానీ నీ బ్రతుకు మార్చుకోవటానికి ఆటంకాలు వస్తాయి. వింటున్నావా? మనం మాత్రం ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళం కాదు. కొంతమంది ఉండొచ్చు, మన పార్టీ గిట్టుపోదాం, మన పార్టీ గిట్టుపోదాం. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు యేసయ్యను వాళ్ళకు చూపెట్టాలి. ప్రతి రాజకీయ నాయకులు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మనకు అవసరము. ఒక రాజకీయానికి చెందినటువంటి వాళ్ళు మనము కాదు. ప్రతి వాళ్ళని ఆదరించడానికే నా ప్రభు అయిన యేసు ఈ భూమికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన వస్తాడు. ఆయన ఎదుట మనందరినీ దేవుడు నిలబెట్టాలని కోరుకున్నాడు. ఆ పాయింట్ నన్ను నిలబెట్టాడు. నేను మీ అందరినీ సిద్ధపరిచి ఆయన రాకడలో మిమ్మల్ని చూపెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలు కొన్ని ఊర్లలో, కొంత ప్రాంతాలలో ఇవన్నీ పూస్తారు. ఇవన్నీ పూజ ఏం చేస్తారంటే, ఇవి నా మనిషివి, ఇవి నీ మనిషివి, ఇవి ఇవన్నీ పెట్టుకొని నీ అనారోగ్యం ఉంటే ఎక్కడ పోతావు రాబోయ్? నీ బాధ ఉంటే ఎక్కడ పోతావు? చచ్చిపోతావా? నీ బ్రతికి ఎన్నడు మారుతుంది? ఇక అక్కడికెళ్ళి ఆ కంచిడికెళ్ళి వెళ్ళవా? బయటికి రావా? ఇక ఎన్నడు వస్తావు? నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటావు? ఇంకా ఆజ్ఞపడి ఉంటావా? నీ జీవితాన్ని అల్లకెళ్ళి ఆ కట్ల బంధించినటువంటి కట్లకెళ్ళి ఎప్పుడైతే బయటికి వెళ్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అప్పటిదాకా ఆశీర్వదించబడదు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్తావో అప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకే నేను దేవుని బిడ్డలారా, చూడు, యేసు ప్రభునే ఆ విధంగా గెలిగారు.
అలా మనం ఎంతమందికి తిట్టారు? తిట్టినంత మాత్రాన లోబడతావా? దేవుని అంగీకరించినట్టు నువ్వు నీ సాహసాన్ని పోగొట్టుకుంటావా? నీ బ్రతుకును పోగొట్టుకుంటావా? నీ సంఘాన్ని పోగొట్టుకుంటావా? నీ ఆత్మీయతను పోగొట్టుకుంటావా? పోగొట్టుకోకూడదు. నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. నిలబడి ఎదిరించి గొప్ప సాక్షి బిడ్డగా నువ్వు నిలబడాలి. అప్పుడే నీ విధానంలో ఒక మార్పు వస్తుంది. నా దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకే మీరు భోజనాలు పెట్టాలి. చదువునా మాటలు చదువు, ఆ మాటలు చదువు, ఆ నుంచి కిందికి చదువుకుంటారా? సాయంకాలమైనప్పుడు నిలుమక సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే పొద్దుపోయాను. ఇప్పుడు పొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. అంటే అది చెప్పాను. ఇంకా చదువుకుంటారా? యేసువారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేదయ్యా ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి అయ్యి నా దగ్గర తీసుకొని రండి, పచ్చిక మీద కూర్చుండుడని జనులను ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిశులకిచ్చెను. శిశువులు జనులకు వడ్డించిర్రి. వడ్డించిన కూడా 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఇంకా మిలిగాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎంత గొప్ప దేవుడమ్మా! 5 రొట్టెలు 2 చేపల ద్వారా అంత అద్భుతం చేసిన దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ అనారోగ్యాన్ని విడుదల కలగజేయలేడా? నీవు లోపట ఏ ఆలోచనతో ఉన్నావో ఆ ఆలోచన తీర్చడా? నీకు కలిగినది ఏదో దేవుని ఎదుట, అయ్యా 2 చేపలు 5 రొట్టెలు 5,000కు పంచిపెట్టావయ్యా, అయ్యా నా అనారోగ్యం తీసివేయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా, నా స్థితిని మార్చయ్యని నువ్వు కన్నీరు గారిస్తే అంత అద్భుతం చేసిన దేవుడు ఈ చిన్న కార్యం చేయలేడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ మాటల్లో పడి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇది ఒక